నోటిఫికేషన్ వస్తుంది అనేది నాకు ఒక నిమిషం హనుమంతరావు గారు, పాయల్ శంకర్ గారు ఉన్నారు డిప్యూటీ 4 లీడర్, ఆయన మీతో మాట్లాడాలనుకుంటారు. ఒక నిమిషం శంకర్ గారు. హనుమంతరావు గారికి నమస్కారం. వారు పెద్దలు, నమస్కారం. అపార అనుభవం ఉన్నది. బీసీ ఇష్యూస్ ఎప్పుడొచ్చినా కూడా వారు ముందు వరకు నుండి పోరాటం చేస్తారు. ఇప్పుడు కాదు, మేము చిన్నప్పటి నుంచి కూడా హనుమంతరావు గారిని చూస్తే మేము చాలా గర్వపడతాం. కానీ ఒక విషయం, భరత్ గారిని ఒక విషయం చెప్పదలుచుకున్నా. కాంగ్రెస్ పార్టీ నాయకులు ముఖ్యమంత్రి గారి నుంచి మొదలు పెడితే ఎమ్మెల్యే వరకు వాళ్ళు ఏమన్నారంటే, రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసుకుని 42% బీసీ రిజర్వేషన్ ఇచ్చే బాధ్యత మాది అంటారు. అంటే వీళ్ళ రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలి. ఇప్పుడు 42% తెలంగాణలో బీసీ రిజర్వేషన్ అమలు కావాలనంటే రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలా. ముఖ్యమంత్రి గారు ఇదే మాట మాట్లాడతారు, మిగతా మంత్రులు ఇదే మాట మాట్లాడతారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇదే మాట మాట్లాడతారు. అంటే వీళ్ళ చిత్తశుద్ధిని అర్థం చేసుకోవాలా. వీళ్ళకే ఇప్పుడు అనుమానం ఉన్నది. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత మేము ఖచ్చితంగా 42% రిజర్వేషన్ ఇచ్చే బాధ్యత మాది అని మాట్లాడిండు. ఢిల్లీ జంతర్ మంతర్ లో మాట్లాడిండు, హైదరాబాద్ లో మాట్లాడిండు, ప్రతి దగ్గర ఈ విషయం మాట్లాడుతున్నారు. ఒక పక్క 42% రిజర్వేషన్లు ఇస్తూ ఎన్నికలకు పోతామంటారు, మరో పక్క రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసుకుని 42% బీసీలకు రిజర్వేషన్ ఇచ్చే బాధ్యత మాది అంటారు. అంటే దీంట్లో చెప్పగానే వీళ్ళకి ఏమైంది, ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారు కారు, బీసీలకు 42% రిజర్వేషన్లు రావు. అంటే వీళ్ళ ఆలోచన మొదటి నుంచి కూడా మేము అనుమానం వ్యక్తం చేస్తా ఉన్నాం. మీరు కేవలం బీసీలని ఆశల పల్లకిలో ఊరేగించేటటువంటి ప్రయత్నం చేయక, మీ కామారెడ్డి డిక్లరేషన్ లో ఇచ్చినటువంటి మాట కట్టుబడి ఉండాలంటే మొదలుగా భరత్ గారు కాంగ్రెస్ పార్టీని ఎప్పుడు నమ్ముతున్న చిత్తశుద్ధిని మేము కూడా ఎప్పుడు చిత్తశుద్ధి ఉన్నాయని భావిస్తుంటామంటే, ఈ 42% బీసీ రిజర్వేషన్ల కన్నా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉన్నటువంటి ఎటువంటి ఆటంకం లేనటువంటి సంవత్సరానికి 20,000 కోట్ల బడ్జెట్, 5 ఏళ్లలో 1,00,000 కోట్ల బడ్జెట్ ఖర్చు పెడతామని చెప్పింది కదా. అదిగిన నిజంగా ఈ 2 ఏళ్లలో 40,000 కోట్లు అమలు చేసి ఉంటే కాంగ్రెస్ పార్టీ ప్రయత్నంలో కొంత అర్థం ఉన్నది. నిజంగా వాళ్ళు చేయాలన్నటువంటి ఆలోచనతో ముందుకు పోతున్నారు అని మేము భావిస్తుంటివి. కానీ వీళ్ళు మొదటికే మోసం వచ్చే విధంగా యునైటెడ్ ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగినటువంటి బీసీలకు నిధులు కూడా ఈ రోజు వస్తూనే ఉంది. దురదృష్టం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఈ రోజు గతంలో పాలించినటువంటి 10 ఏళ్లు తెలంగాణ రాష్ట్రాన్ని టీఆర్ఎస్ పార్టీ ఏ రకంగా బీసీలని మోసం చేసిందో, అనేక ఆశల పల్లకిలో బీసీలని ఊరేగిస్తామని ఆశలు చూపించి ఈ రోజు 2 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలకు కేటాయించినటువంటి నిధులు గాని, బీసీ నాయకులకు ఇస్తున్నటువంటి ప్రాధాన్యతను బట్టి చూస్తే వీళ్ళ చిత్తశుద్ధి ఏ రకంగా ఉన్నదో అర్థమవుతా ఉన్నది. నిజంగా హనుమంతరావు గారు అనేటువంటి పెద్ద మనుషులు మాట్లాడుతున్నప్పుడు నిజంగా మాకు చాలా గౌరవం. హనుమంతరావు గారు, నేను ఆయన కాన్సెప్ట్ నిన్ననండి. ఎనీ నాయకుడు ఇప్పుడు ఇవాళ ఒక్క లీడర్ కూడా మాట్లాడతలేడు. ఆయన ప్రధానమంత్రి ఓబీసీ అయి గత కొన్ని సంవత్సరాల నుంచి నేను అడుగుతున్న క్యాస్ట్ వైజ్ సెన్సస్ చేయమన్నా చేయడు. ఆయన తనకు తాను నేను ఓబీసీ అని చెప్తాడు, కానీ బీసీలకు ఏమన్నా చేయాలి కదండి. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలనేది నేచురల్ గా ఉంటది. ఎందుకంటే ఆ కుటుంబంలో బడుగు బలైన వర్గాలకు ఎంతో సాయం చేసి దున్నేవారికి భూమి ఇచ్చింది, ఇవన్నీ చేసిన ఆయన క్యాస్ట్ వైజ్ సెన్సస్ చేయడు. ఇప్పటి వరకు బీసీల గురించి ఏం చేసింది చెప్పు. ఏది జిఎస్టీ పెంచడం ఆయన ఉంటే, తెచ్చడం ఆయన ఉంటే. నేను అనేది ఆయన ఏమంటున్నంటే దేశంలో 90% పీపుల్కు అన్యాయం జరుగుతుంది, 10% పీపులే దే ఆర్ ఎంజాయింగ్ అనే పాయింట్ లో మాట్లాడుతున్నాడు అంటున్నా. అందుగురించి ఆయన నేను వస్తే న్యాయం చేస్తాననేది ఆయన ఉద్దేశం, అది పాయింట్. ఓకే, అంటే ఒకటి ఇప్పుడు మీరు అన్నారు క్యాస్ట్ సెన్సస్ నరేంద్ర మోడీ చేయట్లేదంటే చేస్తున్నారు కదా క్యాస్ట్ సెన్సస్. ఇప్పుడు మొన్న విహెచ్ గారు ఆయన ఇప్పటి వరకు ఏం చేసిండో చెప్పమనండి. నేనన్నా చెప్తా. ఆయన ఎన్నిసార్లు కలిశాను, ఎన్నిసార్లు మేము అడిగాము. ఆయన ఎన్నడూ కూడా దీని గురించే పట్టించుకోడు. ఆయన అంటాడు తుమారా ప్రాబ్లం తుమ్కో మేరా ప్రాబ్లం. అంటే ఆర్ఎస్ఎస్ ఐడియాలజీ ఈ దేశంలో వీకర్ సెక్షన్ పైకి రావద్దు అనేది వాళ్ళ ఆలోచన. మా ఆలోచన ఒకటే ఉంది. ఆయన కన్యాకుమారి నుంచి కశ్మీర్ నడిచిన తర్వాత వీ కమ్ టు ది పవర్, వీ కండక్ట్ క్యాష్ అన్నాడు. జితనా ఇచ్చేదారి ఉత్తి భాగీదారు. ఇంట్లో తప్పే ఉన్నదండి. ఆయన అంటున్నాడు చేయలేడు అనేది. ఎట్లా ఆయన చెయ్యాలనే కమిట్మెంట్ ఉన్నది కాబట్టి నాకు అవకాశం ఇస్తే నేను తప్పనిసరిగా చేస్తా అనేది ఆయన ఉద్దేశం అండి. కోర్టుకు లాస్ట్ టైం కాంగ్రెస్ వాళ్లే పోయినారు అని చెప్పారు. మొన్న లాస్ట్ టైం కేసీఆర్ గవర్నమెంట్ లో కాంగ్రెస్ వాళ్లే వెళ్లారంటారు. మీ వాళ్ళు ఎవరు కోర్టుకు వెళ్లకుండా చూసుకుంటారా మరి ఈసారి?
చూడండి, ఒక్కటే చెప్తున్నా, వన్స్ ఎలక్షన్ ప్రాసెస్ విల్ స్టార్ట్, నో బడి కెన్ స్టాప్. దట్ ఈస్ ది పాలసీ. అందుకుంటే ఆయన 29th నాడు ఈస్ గివింగ్ దిస్ థింగ్. అండ్ ఎలక్షన్ కు పోతాం, తప్పనిసరిగా ఎవడేమని అనుకున్నా మేము ఎలక్షన్ కండక్ట్ చేసి తీరుతాం. ఇక వాళ్ళు ఏదన్నా అనుకుని మా ఆలోచన అదే. రేపు సాయంత్రం రేపు ఈసీ కలెక్టర్లు, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, డీజీపీ వీళ్ళందరితో మీటింగ్ ఏర్పాటు చేసిందని చెప్తున్నారు. సో బహుశా రేపు సాయంత్రం ఎల్లుండి వరకు ఇచ్చేస్తారా షెడ్యూల్? నా ఉద్దేశంలో ఇప్పటి వరకు జరిగినటువంటి ఏ ఎలక్షన్స్ లో కూడా తప్పనిసరిగా, నా ఉద్దేశంలో తప్పనిసరిగా ఎలక్షన్ 29th నాడు రిలీజ్ చేస్తారు. దాని ప్రకారంగా ఎలక్షన్ నామినేషన్స్ కూడా రెడీ అవుతాయి. మేము ఏడు మొదలు పెట్టినాక ఎలక్షన్ ప్రాసెస్ ఇంటర్ఫేర్ కాదనేది ఒక ఆలోచన. ఇక అంతకంటే ఇంటర్ఫేర్ కావద్దని ఎక్కడా లేదు కానీ ఒక కన్వెన్షన్, ఒక సాంప్రదాయం అది ఇంటర్ఫేర్ కావద్దు అన్నది, అంతే కదా. అంటే నేను ఇప్పుడు వాళ్ళు ఏమన్నారు, రాజీవ్ గాంధీ గారు పంచాయతీరాజ్ వ్యవస్థ చేసినప్పుడు 5 సంవత్సరాలకు ఎన్నికలు జరగాలన్నారు. జరుగుతలేదు కనుక ముఖ్యమంత్రి గారు తప్పనిసరిగా చెయ్యాలన్నది ఆయన ఉద్దేశం. పాయల్ శంకర్ గారు ఏదో ఉంటారు, చెప్పండి పాయల్ శంకర్ గారు. ఇప్పుడు ప్రభుత్వం ఏదైతే వీళ్ళు చెప్పేటటువంటి ఆలోచన చేస్తా ఉన్నారు, ఎలక్షన్ కమిషన్, స్టేట్ ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ అనౌన్స్ చేసిన తర్వాత కోర్టులు ఇంటర్ఫేర్ కావనేది వీళ్ళ ఆలోచన. కానీ న్యాయ కోవిదులు వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు ఏంటంటే, ఎలక్షన్ షెడ్యూల్ కాదు, నోటిఫికేషన్ ఇచ్చినా కూడా ఎలక్షన్ ప్రాసెస్ రేపు ఎల్లుండను ఎలక్షన్ ఉన్న సందర్భాల్లో కూడా కోర్టులు క్యాన్సిల్ చేసినాయి. ఓకే, సరే మేమైతే పాజిటివ్ గా కోరుకుంటున్నాం. వీళ్ళు ఇచ్చేటటువంటి జీవో ద్వారా ఒకసారి మనతో పాటు దాసోజు శ్రవణ్ గారు కూడా జాయిన్ అయ్యారు. మీరిద్దరు లైన్ లో ఉండండి. హనుమంతరావు